ఒరే పవన్ కళ్యాణ్, నువ్వు ఎన్ని మంది జీవితాలతో ఆడుకుంటావురా? ఏందా మా కోట వినుతో ఆడుకున్నావు. ఇదేందో కోడూరు ఎమ్మెల్యే ఆడ చేస్తే ఆడుకుంటా ఉండవు. నోరు తెరవ్వా? ఊగిపోయినావు. ఏమో తిరుమలకు వచ్చేసి ఊగిపోయి ఏదేదో చేసావు. ఇప్పుడు ఏందిరా? అది చూడు, ఇటాట ఎమ్మెల్యేలు ఉన్నారు. 30,000 మంది తప్పిపోయినారు అన్నారు మహిళలు. తీసుకొని వచ్చేసావా? ఎందుకురా సినిమా డైలాగులు? వాడు చంద్రబాబు నాయుడుతో చేరి నువ్వు నాటకాలు తెగతా? నిన్ను నమ్ముకున్న వాళ్ళని కూడా కాపాడలేక కోట వినుత నీకే పెద్ద అభిమాని. ఏం చేసావు జీవితాన్ని? అంతా నాశనం చేసి లోపల కూర్చోబెట్టున్నావు. చూడు పాపం, ఎవరో అమాయకురాళ్ళంట మీ అమ్మ. నీకు సరే రాసలీళ్ళు, హీరోయిన్లో తిరుగుతావు, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటావు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటావు. ఇదేందిరా గోష్ట? మీరే చూడటం లేదా? నువ్వు పెద్ద లోఫర్ నా కొడుకుగా ఉన్నావు నువ్వు. ఏందా ఫస్ట్ ఏందా నీ పార్టీని నువ్వు నిలబెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయ్యి చూడు. మీ అన్న ప్రజారాజ్యం పెట్టాడు, మా అన్న ముఖ్యమంత్రి అని నేను బరిగిస్తాము. ఏం చేశాడు? కాంగ్రెస్లో కలిపేశాడు. నువ్వే ఎత్తుకొని కాంగ్రెస్ వాళ్ళు కలిపేసి వాళ్ళ సంకనాగతా ఉండవు. ఏడ చూస్తే ఆడబిడ్డలో అల్ల కొల్లోలం అవుతుంది. నీ కల్లో పడలేదా? జగనన్న ప్రభుత్వంలో మాత్రం 30,000 మంది పోయినారు. ఒకటన్నా తెచ్చావా? నిజంతో చెప్పి ప్రజల్లో నాయకులుగా ఉండరా? నువ్వు పెద్ద డిప్యూటీ సీఎం నువ్వా? ఏమండా చూడు, గాలి వాన అంటే నీ పార్టీ వాళ్ళు ఏమైనా చేస్తే సస్పెండ్ నోటీస్ ఒకటి ఇచ్చేస్తావు. ఏదైనా దానికి మంచిలా చెడ్డాలా? వైఎస్ఆర్లు ఏదైనా జగనన్నకి కటౌట్లు కట్టినా ఏదైనా కేసు పెడతావు. ఇదేందిరా రాజకీయము? సినిమా రాజకీయం అంతా చేయొద్దురా ఎరుపుక. నువ్వు ఫస్ట్ జనాలు మార్చి ఆడబిడ్డలకు అండగా ఉండే చూడు. నువ్వేందో ఊగిపోయి చెప్పులు చూపిస్తా చెప్తావు. ఇప్పుడు నిన్ను కొట్టాలా? చెప్పుతో నిన్ను కొట్టాలి. ఆ పార్టీ నాయకుడిని కొట్టాలి. ఆ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఈ మారిగా చేస్తూ ఉంటే మీరేం పీకతా ఉన్నారు? మీరేమి చేస్తూ ఉన్నారు? ఆయన చంద్రబాబు నాయుడికి తెలీదా? ఎంతసేపు ఇదే సినిమా, ఇదే భోగాతం. 30,000